హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మేము గోరుచిక్కుడు, అలసందలు అవి రెండిటి కాంబినేషన్తో కూర చేసుకున్నామండి. చాలా ఎమ్మిగా, చాలా సూపర్గా ఉంటుంది. చపాతీ కాంబినేషన్ ఆర్ రోటీ అయినా బాగుంటుంది. ఇంకా మనము ముందు రోజే అలసందలు ఇలా నానేసుకొని పెట్టేసుకోవాలండి వాటర్లో. నైట్ నానేసుకుంటే మార్నింగ్కి బాగా మెత్తగా నానిపోతాయి. అలసందల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గోరుచిక్కుడులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పొటాషియం, ఫైబర్, కాల్షియం, ఎముకల బలంకి, కండరాల బలంకి చాలా మంచిదండి. చూడండి, మనం గోరుచిక్కుడు తెచ్చుకోగానే దానికి ఉన్న పీచు పదార్థం మొత్తం తీసేసుకొని ఇలా ఒలిచేసుకొని పెట్టేసుకోవాలండి. ఇంకా మనం కూర చేసుకునే ముందు వాటర్లో బాగా ఇలా వాష్ చేసేసుకోవాలి. గోరుచిక్కుడు వాటర్ అన్నీ ఇంకా వంపేసుకోవాలి. చూడండి, ఇలా చాలా హెల్త్కి రెండిటి కాంబినేషన్ హెల్త్కి చాలా మంచిదండి. కంపల్సరీగా ఈ కర్రీ అనేది ట్రై చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత గోరుచిక్కుడులో ఇంకా మనం నానబెట్టుకున్న అలసందలు అనేటివి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా మనకి నానిపోతాయండి నైటే నానపెట్టేసుకుంటే అలసందలు అనేటివి. అలసందల్లో విటమిన్ ఏ ఉంటుందండి, చాలా మంచిది హెల్త్కి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇంకా వాటర్ వేసేసుకొని తగినంత వాటర్, అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఉడకబెట్టడానికి. ఇక మళ్ళీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నా మనకి పొంగు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తగినంత ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి గోరుచిక్కుడు, అలసందలు అనేటివి ఉప్పు బాగా పట్టుకుంటాయండి. మనకి మంచి టేస్ట్ ఉంటుంది కూర అన్నది. మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే మసాలాలో కొద్దిగంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి. మనకి మెత్తగా ఉడికిపోతాయి గోరుచిక్కుడు, అలసందలు అనేటివి. నెక్స్ట్ మనకి ఇలా ఒక ఆనియన్, 2 టొమాటోస్, చిన్న కొత్తిమీర కట్ట, వెల్లుల్లి తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. మొత్తము ఆనియన్, టొమాటో, మళ్ళీ వెల్లుల్లి, కొత్తిమీర అన్నది. ఇంకా మసాలాలు వచ్చేసి కొత్తిమీర, కొబ్బరి పొడి, ధనియా పొడి, వెల్లుల్లి అవి వేసేసి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి. మసాలా అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఇంకొందరు జింజరు, లవంగాలు, ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేస్తారండి. అంత బాగోదు, ఎక్కువ స్పైసీనెస్ అనేది వచ్చేస్తుంది మనకి కూర అనేది. సింపుల్గా టేస్టీగా ఉండాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి కడాయిలోకి. అవి కొద్దిగా రెడ్డిష్ ఫ్రై వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ మనకి బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో మనం గరిటె తీసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. చూడండి ఇలా. నెక్స్ట్ మనము ఉడకపెట్టుకున్న అలసందలు, గోరుచిక్కుడు వాటర్ చూడండి. ఈ వాటర్ వేస్ట్ చేసుకోకుండా మనము కూరకి రసంలాగా వేసుకుంటే సరిపోతుందండి. ప్లెయిన్ వాటర్ బదులు ఈ వాటర్ పోసుకుంటే మనకి కూర రసం అనేది వచ్చేస్తుంది. మనకి మగ్గిపోయాయి చూడండి, ఇక్కడ ఆనియన్ అనేది మగ్గిపోయింది. నెక్స్ట్ మనం టొమాటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న టొమాటో కూడా మనకి బాగా మగ్గిపోవాలి. అప్పుడప్పుడు అలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా మెత్తబడిపోయింది మనకు టొమాటో అన్నది. టొమాటో కూడా మగ్గిపోయిందండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసేసుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనకి మసాలా ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి కూర అన్నది. మనము నెక్స్ట్ ఆ మసాలా అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత కొద్దిగంత పసుపు, కారం, ఉప్పు తగినంత యాడ్ చేసేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కూర అయితే. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ. హెల్త్కి కూడా మంచిది,
టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఆ మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న అలసందలు చిక్కుడు అవి యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఉడకపెట్టిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే మనము ఉడకపెట్టడంలోనే దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చేసి ఉంటాయండి. ఇంకా కాయగూరల్లో ఏమి ఉండదు కాబట్టి ప్లెయిన్ వాటర్ బదులు ఆ ఉడకబెట్టిన వాటర్ వేసుకుంటే చాలా మంచిది. మనకి కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆ మసాలా మొత్తం గోరుచిక్కుడికి అలసందలకి బాగా అంటుకునేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉడకనిస్తే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. రెడీ టు సర్వ్ అండి మనకి గోరుచిక్కుడు అలసందల కర్రీ. చూడండి, లుక్ వైజ్ ఎంత బాగుందో, టేస్ట్ వైజ్ కూడా అంతే బాగుంటుంది. మేమైతే చపాతీ కాంబినేషన్లోకి తిన్నామండి. నెక్స్ట్ నేను కూర అన్నది బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కర్రీ అన్నది చూడండి లుక్ ఎలా ఉంది, చాలా యమ్మీగా చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.